అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇది కదా మ్యాచ్ అంటే. నిన్న సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరిగిన మ్యాచ్ లో ఒక థ్రిల్లర్ సినిమా చూసాం. సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు జట్టులు గట్టి పోటీతో మ్యాచ్ ని 2 సూపర్ ఓవర్ల వరకు తీసుకుని వెళ్ళాయి. అందులో రెహమానుల్లా గుర్బాజ్ చేసిన యుద్ధం ఒక ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. మొదటిగా సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కి 188 టార్గెట్ ని ఇచ్చారు. అందులో క్వింటన్ డికాక్ చేసిన 59 పరుగులు మరియు రియాన్ రికల్టన్ చేసిన 61 పరుగులు 187 పరుగులను ఛేదించడానికి ఎంతో కీలకమైన పాత్రను పోషించాయి. చేసింగ్ లో రెహమానుల్లా గుర్బాజ్ 42 బంతుల్లో 84 పరుగులు చేసి మ్యాచ్ ని ఆఫ్ఘనిస్తాన్ వైపు తిప్పాడు. కానీ సౌత్ ఆఫ్రికా జట్టు మ్యాచ్ లో వికెట్లు తీసి మ్యాచ్ ని మళ్ళీ సౌత్ ఆఫ్రికా వైపు మళ్లించింది. చివరికి మళ్ళీ నూర్ అహ్మద్ కొట్టిన 6ల కారణంగా మ్యాచ్ మళ్ళీ లాస్ట్ కి డ్రా అయింది. సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17 పరుగులు చేసి 18 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ 18 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా జట్టు కూడా 17 పరుగులే కొట్టి ఈ సూపర్ ఓవర్ ని కూడా డ్రా చేసింది. దీని కారణంగా రెండవ సూపర్ ఓవర్ కూడా స్టార్ట్ అయింది. క్రిస్టన్ షబ్స్ మరియు డేవిడ్ మిల్లర్ కలిసి 24 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ కి ఇచ్చారు. మొదటిగా ఓపెనింగ్ కి వచ్చిన మొహమ్మద్ నబీ మరియు అజ్మతుల్లా ఉమర్జాయ్ లో మొహమ్మద్ నబీ మొట్టమొదటి బంతుకే డగౌట్ కి చేరుకున్నాడు. దీని కారణంగా రెహమానుల్లా గుర్బాజ్ స్ట్రైక్ లోకి వచ్చాడు. ఇప్పుడు 4 బంతుల్లో 24 పరుగులు కావాలి. సౌత్ ఆఫ్రికా జట్టు నుంచి కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో ఉన్నాడు. 4 బంతుల్లో మొదటి బంతిని ఒక భారీ 6 కొట్టాడు. రెండవ బంతిని కూడా అదే విధంగా 6 కొట్టాడు. తర్వాత మూడవ బంతిని కూడా 6 కొట్టాడు. చివరికి ఒకే బంతిలో 6 పరుగులు కావాల్సిన సమయంలో కేశవ్ మహారాజ్ వైడ్ వేశాడు. దీని కారణంగా ఒకే బంతిలో 5 పరుగులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 కొడితే విన్, 4 కొడితే డ్రా. ఈ పరిస్థితుల్లో కేశవ్ మహారాజ్ బాల్ ని ఎంతో తెలివిగా ఆఫ్ సైడ్ వేశాడు. దీని కారణంగా చివరి వరకు పోరాడిన రెహమానుల్లా గుర్బాజ్ అవుట్ అయిపోయాడు. సౌత్ ఆఫ్రికా జట్టు విజయాన్ని సాధించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ కి ఒక హార్ట్ బ్రేకింగ్ లాస్ అని చెప్పుకోవచ్చు. మొహమ్మద్ నబీ స్థానంలో రెహమానుల్లా గుర్బాజ్ ఓపెనింగ్ కి వచ్చి ఉంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తానే గెలుస్తుండే అని మీకు అనిపించినట్లయితే గుర్బాజ్ అని కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్ గా జరిగిన WPL లో గానీ BBL లో గానీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రాఫిట్ లో ఉన్నారు. మీకు కూడా 100% షూర్ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ లో మరియు బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ ఉన్న వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.